మనిషి ఏ స్థితిలో ఉన్నప్పుడు కర్మలన్నీ దగ్ధం అవుతాయి. ఎవరి ప్రతి ప్రయత్నము ఇంద్రియ భోగ వాంఛ రహితంగా ఉంటుందో అతడు పూర్ణ జ్ఞానములో ఉన్నవానిగా తెలియబడుతాడు. కర్మ ఫలాలన్నీ పరిపూర్ణ జ్ఞానాగ్నిచే దగ్ధమైనట్టి కర్తగా అతడు ఋషులచే చెప్పబడుతాడు. కేవలము పూర్ణ జ్ఞానవంతుడే కృష్ణభక్తి భావనలో ఉన్న వ్యక్తి కర్మ ఫలాలను అన్నీ అర్థం చేసుకోగలుగుతాడు. కృష్ణభక్తి భావనలో ఉన్నవాడు అన్ని రకాలైన ఇంద్రియ భోగవాంఛల నుండి ముక్తుడై ఉండే కారణంగా దేవదేవుని నిత్యా సేవకునిగా తన స్థితిని గురించిన పరిపూర్ణ జ్ఞానముతో కర్మ ఫలాలన్నిటినీ దగ్ధం చేసుకున్నవారిగా తెలియబడుతాడు. అటువంటి పూర్ణ జ్ఞాని పొందినట్టి అతడే నిజానికి పండితుడు. భగవంతుని నిత్యా దాసత్వం అనే ఈ జ్ఞానము అభివృద్ధి చెందడము అనేది అగ్నితో పోల్చబడుతుంది. అటువంటి అగ్ని ఒక్కమారు రగులుకోగానే అన్ని రకాలైన కర్మలను దగ్ధం చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.